వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా నీరు చేరుకుపోవడం, వాపు అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఇది ఒక సమస్యే కాకుండా మన కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనడానికి ఒక సూచన. దీనివల్ల మనకి వాటర్ అనేది చేరిపోయి ఆయాసము, హార్ట్ సంబంధించినటువంటి, హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కిడ్నీలు మరింత ఎక్కువ డ్యామేజ్ అయిపోతే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అది మృత్యు వరకు కూడా తీసుకెళ్తుంది. అటువంటి సందర్భంలో మనం దాన్ని నియంత్రించుకోవడం అనేది చాలా కీలకము. సో వైద్యుని పర్యవేక్షణలో, అదేవిధంగా మనం ఆహారంలో డెండలియన్ గ్రీన్స్ లేదా డెండలియన్ సప్లిమెంట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి చేర్చుకోవడం ద్వారా ఆస్పరాగస్ లేదా పునర్నవ మనకు అందుబాటులో దొరుకుతుంది. సో పునర్నవ ఆకుని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా, సెలరీ లేకపోతే కొత్తిమీర కానీ మనకు అందుబాటులో ఉంటాయి కనుక అందులో కూడా థాలైడ్స్ ఉంటాయి. అవి కూడా ఏమంటే నేచురల్ వ్యాసోడైలేటర్గా పనిచేస్తాయి. సో అవి తీసుకోవడం ద్వారా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ వాపును మనం తగ్గించుకోవచ్చు. పునర్నవ అనేది చాలా అద్భుతమైనది ఈ వాపును తగ్గించడంలో. అలాగే కొన్ని విటమిన్స్ని మనం భాగంగా చేసుకోవడం ద్వారా కూడా అవి డయూరిటిక్ సప్లిమెంట్స్ లాగా పనిచేస్తాయి. అవి వైద్యుని పర్యవేక్షణలో మనం వాడుకోవచ్చు. విటమిన్ B1 కానివ్వండి, విటమిన్ C కానివ్వండి, అలాగే విటమిన్ B6 కానివ్వండి, అలాగే మెగ్నీషియం. సో మెగ్నీషియంలో కూడా స్పెసిఫిక్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ డోసేజ్లో వైద్యుని పర్యవేక్షణలో తీసుకుంటే కనుక ఇవి కూడా మన యొక్క వాపులను తగ్గించేటట్టు గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాపులు వస్తున్నాయి అంటే కనుక అలర్ట్ అవ్వాలి. సో మనం డైరెక్ట్గా అలోపతి డ్రగ్స్ తీసుకునే దానికి ముందు మనం డాక్టర్తో డిస్కస్ చేసి ఈ సప్లిమెంట్స్ని కానీ ఈ డైటరీ ప్రోటోకాల్ వినియోగించుకొని వాపులు తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి.